నమస్కారం సార్. నమస్కారం. ఆదిశ్రీ గారు తెలంగాణ రచయిత. ఎన్నో ఉద్యమాలు చేశాడు. సో బతికినప్పుడు ఎవరు పట్టించుకోలేదు, కానీ చనిపోయినప్పుడు మాత్రం అందరూ పట్టించుకుంటున్నారు. దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆదిశ్రీ గారు పెద్ద కవి అండ్ రచయిత. తెలంగాణలో గద్రగా తర్వాత అంత గొప్ప వ్యక్తి. ఆయన రచనలు బాగుంటాయి, పాట బాగుంటుంది, పాటలో సమాజం కోసం ఉంటుంది, భూమి కోసం ఉంటుంది. గద్రగా తర్వాత సామాజిక సృహ, భూమి, తిండి, నీళ్ళు, నియమకాలు, అంటే ప్రతి దాంట్లో కూడా నా తెలంగాణ ప్రజలు, నా తెలంగాణ బిడ్డలు, నా తెలంగాణ పిల్లలంతా కూడా చదువు, విద్య, చదువు అండ్ విద్య, ఆరోగ్యం, నా భూమి, మట్టి అంటే నేల, ఈ నేల చాలా గొప్పది, దీన్ని డెవలపింగ్ ఎలాగా అనేది ఆయన పాటలో ప్రతి వివరిస్తూ చెప్తుంటాడు. ఎన్నో చూశాను. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పోషించాడు ఆయన. తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించాడు. అలాంటి వ్యక్తి మళ్ళా జైవో తెలంగాణ దాంట్లో కూడా ఆయన మళ్ళీ సాంగ్ కిరవాణి గారితో మళ్ళీ చేసి రేవంత్ రెడ్డి గారు అన్నీ చేశారు. అంత చాలా గొప్ప వ్యక్తి. ఆయన కోసం మనం చెప్పేంత స్థాయి, ఆయన కోసం మనం మాట్లాడేంత స్థాయి కానీ వయసు కానీ నాకు లేదు. కానీ చాలా గొప్ప వ్యక్తి. అలాంటి కవులు, కళాకారులు దూరం అయిపోతుంటే మన దేశానికే తీరని లోటు. ఎందుకంటే ఒక గద్దర్ గారు, ఒక వంగపండు గారు, ఒక ఆదిశ్రీ గారు, ఇలాంటి వాళ్ళంతా సమాజ స్పృహతో ఉండేవాళ్ళు, సమాజం కోసం మాట్లాడేవాళ్ళు వాళ్ళంతా. కనుక అలాంటి వ్యక్తులు దూరం అవుతూ ఉంటే సమాజానికి తీరని లోటు వస్తుంది. ఎందుకంటే మనం మంచి కవుల్ని, కళాకారుల్ని కోల్పోతున్నాం. మన జనాల్లో మనకు ఏంటంటే మన దేశం ఏంటి, మన రాష్ట్రం ఏంటి, మన రైతు ఏంటి, రైతాంగం ఏంటి, భూమి ఏంటి అని ప్రతి పాట రూపంలో చెప్పే కవులు, కళాకారులు చనిపోతూ ఉంటే మనం ఆ గుర్తులు చూసుకునే బతకాల్సి వస్తుంది. కానీ అలాంటి గొప్ప వ్యక్తుల్లో ఆదిశ్రీ గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రావడం కోసం కేసీఆర్ గారితో పోరాడాడు. తెలంగాణ రావడం కోసం జయశంకర్ గారు కేసీఆర్ గారితో కలిసి పోరాడాడు. జయశంకర్ గారితో ఉన్నారు, అలాగే బీజేపీ వాళ్ళతో కలిసి ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళతో కలిసి ఉన్నారు. అన్ని పార్టీలు మావే, తెలంగాణ మాది, తెలంగాణ మాది, ఎవడబ్బ సొత్తురా, తెలంగాణ మాది, తెలంగాణ బిడ్డలు, తెలంగాణ మనదిరా, అంటే తెలంగాణ మనది, మాది తెలంగాణ అని ఒక ముందుకెళ్ళిన వ్యక్తిలో ఆదిశ్రీ గారు ముందున్నారు. కనుక అలాంటి వ్యక్తి ఈరోజు చనిపోవడం అనేది మాటల్లో మనం చెప్పలేం, మనం మాటల్లో ఊహల్లో కూడా లేదు. అలాగే కేసీఆర్ గారు కానీ అందరినీ చూసి చాలామంది కానీ నాకు ఒక్క బాధ అయితే ఉంది. చనిపోయిన తర్వాత ఇదంతా సంతాపం తెలుపుతూ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పోషించిన వ్యక్తి 10 సంవత్సరాలు అయ్యింది, తెలంగాణ వచ్చి 11వ సంవత్సరం వస్తుంది. అలాంటి వ్యక్తిని ఆ ఇల్లు చూస్తే చాలా చిన్నగా ఉంది. ప్రొఫెసర్ కోదండరామ్ గారి మాటలు చూశాను, అందరివి చూశాను, అందరూ రేవంత్ రెడ్డి గారిది చూశాను. ఆ కుటుంబం ఒక చాలా కష్టకాలంలో ఉండేటట్టు ఒక తెలంగాణలో కీలకంగా పోషించిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో ఉన్న వ్యక్తి, ఆ తెలంగాణ ఉద్యమంలో నడిపించిన వ్యక్తి. అందరికీ మరి తెలంగాణ ఉద్యమకారుల్లో అందరికీ కూడా ₹1 కోటి ఇచ్చాము ఏదో అని అన్నారు. మరి ఎవరికి ఇచ్చారో తెలియదు. కానీ నేను మాత్రం ఒకటి చెప్తున్నా, కేసీఆర్ గారు కూడా పట్టించుకోలేదేమో, రేవంత్ రెడ్డి గారు పట్టించుకున్నారో లేదో నాకు అర్థం కావట్లే. అది ఒక చిన్న ఇంట్లో ఒక సామాన్యులా ఉన్నాడనేది నాకు బాధ అనిపించింది. ఎందుకంటే కవి చాలా గొప్పవాడు, ఆయన చేసే సేవ చాలా గొప్పది, ఆయన చేసే పాట ప్రపంచం మాట్లాడుకుంటున్నాం, ఆయన చేసే పనులు ప్రపంచం మాట్లాడుకుంటున్నాం. ఒక సామాజిక వ్యక్తి, అంత ఒక కవిని మనం ఎలా ఆ కుటుంబాన్ని ఇబ్బందులు పడుతున్నారేమో అనేది నాకు అర్థమవుతుంది. కనుక ఇప్పటికైనా అందరూ ఆయనకి సంతాపం తెలుపుతున్నారు. సంతాపం కాదు,
తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ బిడ్డలతో తెలంగాణతో ఆడించి పాడించి జై హో తెలంగాణ పాడిన ఈ ఆదిశ్రీ గారికి అవార్డు ఒక ప్రత్యేక అవార్డు ఇవ్వడమే కాకుండా వాళ్ళ కుటుంబానికి నెలకి ఇంతని పెన్షన్ కింద రూపంగా వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలి, 3 పిల్లలకి గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలి, పెన్షన్ నెలకు ₹1,00,000 చొప్పున ఆయనకి ఇవ్వాలి, 2 కోట్ల రూపాయల నజరానా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి మనం అధికార లాంఛనాలతో కాదు వాళ్ళ కుటుంబాన్ని బ్రహ్మాండంగా మా నాన్నగారు చేసిన సేవకి ఇది ఫలితం అని చెప్పి వాళ్ళకందరికీ కూడా మనం గవర్నమెంట్ తరపు నుంచి అన్ని పార్టీల తరపు నుంచి ఆయనకి మనం చేసి ఆ హుందాతనాన్ని మనం నిలబెట్టుకుంటే బాగుంటుందేమో. 2 కోట్ల రూపాయలు గవర్నమెంట్ తరపు నుంచి నజరానా ఇవ్వడం, గ్రూప్ 1 పోస్ట్ ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో గ్రూప్ 1 పోస్టులు గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం, ఆ తల్లికి నెలకు ₹1,00,000 పెన్షన్ ఇచ్చి హుందాతనంగా ఆదిశ్రీ గారిని అక్కడగా పెట్టి ఈ అధికార లాంఛనాలతో ఏదైతే మనం పెట్టామో వాళ్ళని అక్కడగా చూపించి వాళ్ళని చక్కగా జాగ్రత్తగా చూసుకుంటే రేపు రాబోయే తరానికి మన తెలంగాణలో ఇంత చక్కగా గౌరవించారే, ఇంత చక్కగా మన జాగ్రత్తగా చూసుకున్నారే, కళాకారుల్ని జాగ్రత్తగా మనల్ని అందరినీ కూడా చాలా గౌరవంగా చూసారే, మా కుటుంబాన్ని మీరు కాపాడారే అన్న ఒక ఆలోచన రావాలి. ఇది కేసీఆర్ గారు చెయ్యాలి, ఇది కేసీఆర్ గారు తీసుకోవాలి. మరి కేసీఆర్ గారు ఎందుకు తీసుకోలేదో నాకు అర్థం కాలేదు. రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి తీసుకుంటారు అని అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పిల్లలకు గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తారు అనుకుంటున్నా. నా రేవంత్ రెడ్డి గారు నెలకు ₹1,00,000 ఇచ్చి ఇల్లు ఇచ్చి వాళ్ళకి ఇంటికి జాగా ఇచ్చి కరెక్ట్గా వాళ్ళు చక్కగా హుందాతనంగా జాబ్ ఉండి వాళ్ళు హుందాతనంగా చక్కగా హ్యాపీగా ఆదిశ్రీ గారి కుటుంబం ఇది వాళ్ళకి చేసిన సత్కారం ఇది అని చేస్తారు అని అనుకుంటున్నా. అదే మనం ఆయనకి ఇచ్చిన ఘనమైన నివాళులు అని నేను అనుకుంటున్నా. ఆయన చేసిన సేవకి ఇది మనం ఘనమైన నివాళులుగా మనం ఇస్తే బాగుంటుందని ఇవ్వాలని చీఫ్ మినిస్టర్ గారిని, అలాగే కేసీఆర్ గారిని, అలాగే కిషన్ రెడ్డి గారిని, అలాగే అందరి ప్రతిపక్షాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఆయన గౌరవానికి మనం గుర్తించాలి, ఆయన చేసిన సేవలు మనం గుర్తించి ఆయనకి అన్నీ కూడా ఘనమైన నివాళులు అర్పించాలని వాళ్ళ కుటుంబానికి నా తరపు నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ థ్యాంక్ యూ.